తెలంగాణ గురుకులాల్లో నిత్యం ఏదో ఒక చోట ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు ఇప్పటివరకు 100కు పైగా మరణాలు జరిగాయి. ఏదైతే గత కేసీఆర్ సర్కార్ టైంలో మాత్రం గురుకులాలకు సంబంధించి చాలా పట్టింపుతోటి సీరియస్ తీసుకొని వాళ్ళకి మధ్యాహ్న భోజనం కావచ్చు, ఉదయం టిఫిన్ కావచ్చు చాలా సక్రమంగా పెట్టారు, నాణ్యమైన పెట్టారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత గత ఈ 2 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే దాదాపు 100కు పైగా మరణాలు మనం చూసాం. అలాగే పిల్లలు కూడా వారి బాధన కావచ్చు, వారి తల్లిదండ్రులకు కూడా ఆవేదన కావచ్చు చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. అరవింద్, మొత్తం నిత్యం గురుకులాల చూస్తున్నాం, ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజు చూస్తున్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ సర్కారు దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు. అన్న నాకు సౌండ్ చిన్నగా వినిపిస్తుంది అన్న. కంటిన్యూ చేయి. సురేష్, ఏదైతే చూసుకుంటే గురుకులాల్లో ఇప్పటికే గురుకుల విద్యార్థుల జీవితాలు కూడా అస్తవ్యస్తంగా మారాయన్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గురుకుల విద్యార్థులు కూడా గురుకులాల్లో జైన్ కావడమే మేము చేసిన శాపం అన్నట్టు కూడా అదే విధంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా గురుకుల విద్యార్థులు వాళ్ళందరి జీవితాలు కూడా అస్తవ్యస్తంగా కూడా మారినాయన్నట్టు కూడా కనిపిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు మేము గురుకుల పాఠశాలకు అనే విధంగా కూడా ఇప్పుడు గురుకుల వ్యవస్థలు కూడా ఇట్నే తయారయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక దిక్కు గురుకుల విద్యార్థులకు 3 పూటల భోజనం, నాణ్యతమైన భోజనం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. అదే 100 కోట్లు ఖర్చు చేసి ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఇప్పుడు ఆడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక దిక్కేమో ఏదైతే 100 కోట్లు ఖర్చు చేసి నూతనంగా గ్రౌండ్లు ఏర్పాటు చేయడం కానీ, నూతనంగా గ్రౌండ్లు నిర్మించడం కానీ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక గురుకుల విద్యార్థి కానీ 3 పూటల సరైన నాణ్యమైన భోజనం పెట్టే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నేను గురుకుల పాఠశాలలో చదువుకున్నాం, గురుకుల పాఠశాల ఏ విధంగా ఉంటాయో నాకు తెలుసు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్ స్థితిగతులు నాకు తెలుసు, నేను అందుకనే అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పుకోవడం తప్ప దేనికి కూడా పనికిరాదనే విధంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం నాణ్యత లేదు, ఒక దిక్కు మౌలిక సదుపాయాలు స్కూల్కి, మరొక దిక్కు సరైన ఫుడ్ లేకపోవడం సరికి, సరైన టెక్స్ట్ బుక్లు లేకపోయేసరికి, విద్యార్థులకు సరైన సమయంలో యూనిఫామ్లు లేకపోయేసరికి ఇప్పటికే తీవ్రంగా ఆ ఆవేదనలో విద్యార్థులు ఉన్నారు. సరైన అంటే ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా కూడా విద్యకు మొదటి ప్రాధాన్యతన కేసీఆర్ గతంలో ఇచ్చాడు, దాని పరంగా కూడా మొత్తం దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తెలంగాణ గురుకులాలు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు నెంబర్ 1 స్థాయికి కాదు కదా, కింద నుండి 0 స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు తీసుకొచ్చి పెట్టారు. అంటే అన్ని ఏ విధంగా చూసినా కూడా అన్ని నాణ్యత లోపాలు కూడా ఉన్నాయి. ఒక దిక్కు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్కి రెడీ అవుతున్నాడు. అంటే ఒక మంత్రికి కానీ అటు ముఖ్యమంత్రికి కానీ వీరికి ప్రధానంగా వీరికి తెలియదా, వీరికి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది, కనీసం ఒకరైనా వచ్చి కూడా అసలు ఏ విధంగా వీళ్ళకు ఫుడ్ పాయిజన్ అయింది, ఏ నాణ్యతమైన ఫుడ్లో ఏం నాణ్యత ఉంది, వాళ్ళు వాడే కూరగాయలు ఏంటి, మెస్సీ ఏ విధంగా ఉంది అనే పైన ఒక రివ్యూ మీటింగ్ కూడా లేదు. విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించే విధంగా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే విద్యాశాఖను తన చేతిలో పెట్టుకొని, అరచేతిలో పెట్టుకొని విద్యాశాఖను భ్రష్టు పట్టించి అటు ఏదైతే తన ఫుట్బాల్ మ్యాచ్ల కోసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి గ్రౌండ్ ఏర్పాటు చేయడము, వివిధ ప్లేసులలో కూడా తన ఏదైతే గ్రౌండ్ కూడా అంటే ఫుట్బాల్ ఆడే గ్రౌండ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం, అంటే తన స్వలాభ్యం కోసం ఇస్తున్నాడు. ఏదైతే కమిషన్లు, కాంట్రాక్టులు ఈ విధంగానే నడుస్తుంది తప్ప విద్యా వ్యవస్థలో మార్పు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పరిస్థితి లేదు. ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మరో దిక్కు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మరో దిక్కు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అందరి బతుకులు కూడా అస్తవ్యస్తంగా మారుతున్నాయి. అంటే గురుకులంలో జైన్ కావడమే మేము చేసిన తప్ప అనే విధంగా కూడా విద్యార్థులు కూడా చేస్తున్నారు. అటు తల్లిదండ్రులు కూడా బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు పంపించడానికి ఒక్క సీట్ వస్తే చాలు, గురుకులాల మా కుమారుడు జీవితం సెట్ అవుతుంది, ఇంటర్మీడియట్ దాకా అలానే చదువుకోవచ్చు, నాణ్యమైన భోజనము, సరైన టెక్స్ట్ బుక్లు, వాళ్ళ సరైన దుప్పట్లు, యూనిఫాములు, మంచి నాణ్యమైన విద్య, అసలు టీచర్ల కొరత లేదు. కానీ ఇప్పుడు అటు విద్యా వ్యవస్థ కూడా భ్రష్టు పట్టించాడు, అటు సరైన ఉపాధ్యాయులు సరిగ్గా లేరు, అటు ఇంకో విధంగా చూసుకుంటే వాళ్ళకు
టెక్స్ట్ బుక్లు కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వస్తుంది, వీటిపైన కూడా టెక్స్ట్ బుక్లు లేక నాణ్యమైన భోజనం లేక మధ్యాహ్నం సమయంలో ఏదైతే వారికి పెట్టిన భోజనం ఉంటుందో దాంట్లో పురుగులు వస్తున్నాయి. ఈ విషయం పోయి ఏదైతే ప్రిన్సిపాల్ గారికి కానీ మరియు అక్కడ టీచర్ వ్యవస్థ కానీ వాళ్ళందరితో చెప్తే మీకు ఈ అన్నం పెట్టుడే ఎక్కువ అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే మీకు టీసీ ఇచ్చి పంపిస్తూ అంటున్నారు. ఇంకొక దగ్గర చూసుకుంటే ఏదైతే బాత్రూమ్ కడిగే బ్రష్లతో కూడా గిన్నె పాత్రలు కూడా కడిగి విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా జరిగిన అంటే 3 రోజుల నుండి కూడా ఎక్కడ చూసినా అటు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనే కనిపిస్తుంది. అటు మాదాపూర్లో ఫుడ్ పాయిజన్ కానివ్వండి, ఇటు బాగ్లింగంపల్లిలో ఫుడ్ పాయిజన్ కానీ ఇవే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే అధికారులు నిర్లక్ష్యము, గవర్నమెంట్ వ్యవస్థ నిర్లక్ష్యము, విద్యాశాఖ నిర్లక్ష్యము మూడిటిగా కొలాప్స్ చేశాడు. అంటే విద్యాశాఖని ఏ విధంగా కూడా పట్టించుకొని రిఫార్మ్స్ కూడా చేయలేకపోయిన ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్లో నాణ్యమైన 3 పూటల భోజనం కూడా విద్యార్థులకు దొరకని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక విధంగా చూసుకుంటే నిన్న బాగలింగపల్లిలో 24 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. అంటే మొదటగా 16 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. దాంతో హుటానుహుటిగా అంటే మధ్యాహ్నం తిన్న పెరుగన్నము, మధ్యాహ్నం మిగిలిన ఏదైతే రైస్ ఉంటుందో అది రాత్రికి కలిపి పెరుగన్నం పెట్టేసరికి దానివల్ల విద్యార్థులందరికీ ఫుడ్ పాయిజన్ కావడంతో హుటానుహుటిగా వాళ్ళందరూ సంబంధించిన ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన చూసుకున్నట్లయితే ప్రధానంగా మహానగరంలోనే హైదరాబాద్లోని బాగలింగపల్లి కావచ్చు, చాంద్రనాయక్ తండా కావచ్చు, మొత్తం సిటీ మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ సిటీ మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్ స్కూళ్ళలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఇక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, ఎవరు కూడా పోనేటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే ఈ చిన్నారులు అంటే విద్యార్థులు అంటే ఎందుకు ఇంత చులకన? స్వయం మంత్రి విద్యాశాఖ మంత్రి కూడా తన చేత ఉంది కదా, అదంతా వదిలేసి వేరే వాటి మీద ఎందుకు శ్రద్ధ పెడుతున్నారు అనుకోవాలి. సురేష్, తప్పకుండా మీరు అన్నదండి ఏందనంటే విద్యా వ్యవస్థ ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టుకొని కనీసం ఇలాంటి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కూడా ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఒక కమిషనర్ కానీ ఎవరు కూడా రాని పరిస్థితి కనిపించింది. కానీ ఫుట్బాల్ విద్యా వ్యవస్థ పైన లేదన్నట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒక దిక్కు విద్యార్థులందరూ కూడా ఇప్పటికే తీవ్రంగా ఫుడ్ పాయిజన్తో అంటే నిన్న నుండి వరుస ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఒక దిక్కు మాదాపూర్లో కూడా 46 మందికి కూడా ఫుడ్ పాయిజన్ అయింది. కానీ అక్కడికి కూడా కనీసం ప్రభుత్వం తరపున ఒక మంత్రి కానీ, విద్యా కమిషన్కి సంబంధించిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా పోని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఫుట్బాల్ మ్యాచ్కి మాత్రం తండోపతండాలుగా రేవంత్ రెడ్డి గారు మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపించారు. ఏదైతే రాహుల్ హైదరాబాద్ మెస్సీ మ్యాచ్, రేవంత్ వర్సెస్ మెస్సీ మ్యాచ్ చూడడానికి వస్తున్నారు. ఎందుకు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు చూడడానికి రావట్లేదు? ఆ రోజు సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీ వచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి, యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని గప్పాలు చెప్పిన రాహుల్ గాంధీ నేను ఇప్పుడు ఎందుకు వస్తలేడు? అటు విద్యార్థుల ఆత్మహత్యలు వస్తలేరు, 2 లక్షల నోటిఫికేషన్లు వస్తలేరు, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కలుషిత ఆహారం దానికి వస్తలేడు, రైతుల ఆత్మహత్యలు వస్తలేరు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎత్తలేరు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఎత్తలేరు. ఇవన్నీ కేవలం ఫుట్బాల్ మ్యాచ్కి రావడానికి ప్రధానమైన కారణం ఏంటో కూడా ఇప్పటికీ ప్రజలందరూ కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే తెలంగాణలో ఇంత అస్తవ్యస్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ కేవలం ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసం చూడడానికి రాహుల్ గాంధీ రావడం, అసలు ప్రజలు కూడా దీనిపైన తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు కానీ, తెలంగాణ భవిష్యత్తు కానీ ఈ రాహుల్ గాంధీకి పట్టదా? ఎలక్షన్ల సమయంలో కూడా ఓట్ల కోసం కేవలం హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెలిస్తే మీకు ఎన్ని హామీలు ఇస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ నేడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి పైన స్పందించలేకపోతున్నాడు? నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ పైన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలంటే మరి ఈరోజు ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ ఉన్నదో అక్కడికి ఎందుకు పోలేకపోతున్నాడు? రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అక్కడికి ఎందుకు పోలేకపోతున్నాడు అన్నట్టు కూడా ఇప్పటికే విద్యా వ్యవస్థ కానీ, అటు ఏదైతే ప్రతి ఒక్క సెక్టార్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి భ్రష్టు పట్టించడన్నట్టు కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సరైన పరికరాలు పనిచేయక కూడా వాళ్ళని ఎమర్జెన్సీ పర్పస్ నిలఫరు పంపించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ గతంలో కేసీఆర్ గారు ప్రధానంగా ఆరోగ్యము మహాభాగ్యం అన్నట్టుగా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి వైద్యులు అదనంగా వైద్యులను సృష్టించి ఆ అదనంగా
అదనంగా బస్తీ దవాఖానాలు పెట్టించి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలన్నట్టు కూడా ఈ సంకల్పంతో చేసిన కేసీఆర్ నేడు బస్తీ దవాఖానాలు అస్తవ్యస్తం, మందుల కొరత, డాక్టర్ల కొరత, అటు టెక్నీషియన్లు కూడా లేకపోయేసరికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పిల్లలకు కూడా టెస్టులు చేయాలనంటే రాత్రి సమయంలో వచ్చిన పిల్లలకు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి టెస్టులు చేయలేకపోతున్నారు. ఏంటిదని ప్రశ్నించగా మా దగ్గర సరైన పరికరాలు లేవు, కేసీఆర్ హయాంలో ఇచ్చిన పరికరాలే మేము ఇప్పుడు వాడుతున్నామంటూ కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ పైన ఒక మంత్రిని కేటాయించాలి, విద్యాశాఖ పైన ప్రతి ఒక్క రివ్యూ మీటింగ్ చేయాలి, మళ్ళొక్కసారి ఫుడ్ పాయిజన్ ఇలాంటివి కాకుండా చూడాలంటూ కూడా అటు పిల్లల తల్లిదండ్రులు, అటు విద్యార్థులు, ప్రతి ఒక్క తెలంగాణ సమాజం కూడా ఆవేదన వ్యక్తం పట్టించుకోకపోతే మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది అంటున్నట్టు కూడా ప్రధానంగా తెలిసింది. సురేష్, థ్యాంక్ యూ అరవింద్. మొత్తానికి చూస్తున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా ఏదైతే గురుకులాల పైన కావచ్చు, రైతుల పైన కావచ్చు ఎలాంటి శ్రద్ధ లేదు. వేరే ఆట విడుపు సంబంధించి కావచ్చు, లేకుంటే వేరే కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రం ముఖ్యమంత్రికి కావచ్చు, మంత్రులకు కావచ్చు టైం ఉంటుంది తప్ప వీటి సందర్భం మనం చూడొచ్చు.